జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ విషయాల్లో ప్రజల్ని అనేక దారులు బలిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరినన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పేసి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరికి కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరిని పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడేటాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయం సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయం సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారికి కూడా మేమందరం కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఏదైతే ఉందో అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వాలంటీర్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదని డెసిషన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తూ వాలంటీర్లతో పంచనప్పుడు పెన్షన్లు ఆగిపోయేట్టుగా చేసి ఒక రాజకీయ దుమారం లేపి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంచకుండా చేస్తున్నటువంటి అపప్రద సృష్టించడానికి క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ఇవాళ పెన్షన్లు పంచనీయకుండా చేస్తుంది. ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అగ్రీడ్ టు డిస్ట్రిబ్యూట్ ది పెన్షన్స్ ఆన్ ఆఫ్ ది సెక్రటేరియట్. అది వచ్చినట్టు సమాచారం. అయితే అక్కడుండే సెర్ఫ్ సిఇఓ సంబంధం వాళ్ళు కావాలని పార్టీకి తొత్తుగా మారి చేస్తున్నట్టు సందర్భం. మేము ఒక్కటే కోరుతున్నాం, వాలంటీర్స్ని ఆపింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పెన్షన్లు పంచాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనీబడి either సెక్రటేరియట్ ఆర్ సంబడి ఆర్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ది ఎండి ఆఫీస్. కాబట్టి అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ దాని రాజకీయంగా మలుపులు తిప్పుతున్న పరిస్థితిని ఖండిస్తున్నాం. కలెక్టర్ గారిని ఒక్కటి అడిగాం, తక్షణం ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా పెన్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయించవలసిందిగా కోరున్నాం. పెన్షన్లు ఇవ్వలేక ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి మా మీద ఇలాంటి బురద జల్లడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు చేత కాకపోతే ప్రజా తీర్పుని ఇప్పుడే గౌరవించి దిగిపోండి. అంతేగాని వాలంటీర్ల ద్వారా కొంతమంది వాలంటీర్లు, అది కూడా మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో అలాంటి వాలంటీర్లను కూడా మేము తొలగిస్తాము. జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ఫోన్లు సబ్మిట్ చేశారు కానీ దాంట్లో చిప్పులు కూడా సబ్మిట్ చేయలేదనేది అక్కడక్కడ వినపడుతున్నటువంటి మాటలు. కాబట్టి కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క సిమ్ కార్డులు కూడా తెప్పించి ఒక పక్క వాలంటీర్స్ని ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొనవద్దని, అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ వృద్ధులు అయితే ఉన్నారో ఈ వృద్ధులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా చేయాలా. ఇప్పుడు ఈ యొక్క సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఎవరో ఒకరిని పెట్టేసి సరైన సమయానికి మీరందరూ కూడా విధులందరూ కూడా పెన్షన్ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఏని పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తరఫున తీవ్రమైన